అన్న అసలు యాక్చువల్‌గా మీ పేరు అందరికీ తెలుసు. మీరు చాలామందికి సుపరిచితం. కానీ సత్యకుమార్ యాదవ్ ఆంధ్ర పాలిటిక్స్‌కి దూరం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కీలక నేత. భారతీయ జనతా పార్టీ మీ మీద నమ్మకంతో కొన్ని రాష్ట్రాలు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పింది. మీరు వెంకయ్యనాయుడు గారికి ముందు నుంచి అదనపు పీఎస్‌గా ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఓఎస్‌డీగా సేవలందించిన నేపథ్యం మీకుంది. కానీ ఎప్పుడూ ఆంధ్ర పాలిటిక్స్‌లో మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకపోవటం, లేదంటే ఆంధ్ర పాలిటిక్స్‌లో ఏదైనా అధ్యక్ష పదవి వచ్చినా, ఏదొచ్చినా కొన్ని సార్లు మీ పేరు తెర ముందుకు రావటం, మళ్ళీ అట్లా వెనక్కి వెళ్ళిపోవటం ఇదంతా జరుగుతూ ఉంది. కానీ సడెన్‌గా మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వటం, 39 రోజుల్లో గెలవటం, క్యాబినెట్‌లో అవకాశం దక్కించుకోవటం, ఇదంతా ఎలా అనిపించింది మీకొకసారి పిక్చర్? నేను విద్యార్థి దశ నుంచి మీరన్నట్టుగా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండేవాడిని. స్టూడెంట్ పాలిటిక్స్‌లో ఉండేవాడిని. తదనంతరం వెంకయ్య నాయుడు గారి దగ్గర నాకు అవకాశం రావడం, ఢిల్లీలో ఉండే అవకాశం కూడా కలగడం. హ్మ్. ఆ సందర్భంలో అనేక జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు కావడం, చాలా విస్తృతమైన అద్వానీ గారి రథయాత్రలో గానీ, ఇతరత్ర కార్యక్రమాల్లో గానీ పంచుకునే అవకాశం కలగడం. తదనంతరం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు అప్పట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన, తర్వాత ఓఎస్డీగా వైస్ ప్రెసిడెంట్‌గా చేసిన, హ్మ్. వారికి ఓఎస్డీగా పనిచేసే అవకాశం కలిగింది. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా నేను పార్టీ కార్యక్రమాల్లోనే చురుగ్గా పాల్గొనేవాడిని. పార్టీ కార్యక్రమాలే ఆయన దీంట్లో స్టాఫ్‌లో ఉంటూ కూడా చేసేవాడిని. హ్మ్. అయితే తదనంతరం ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత నేను ఈ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలనుకోవడం, పార్టీలో బాధ్యత తీసుకొని పనిచేయాలనుకోవడం, వచ్చిన నేపథ్యంలో నన్ను జాతీయ కార్యదర్శిగా ఆనాటి అధ్యక్షులు అమిత్ షా గారు నియమించడం జరిగింది. తర్వాత కూడా 2 సార్లు కావడం జరిగింది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఎలక్టరల్ పాలిటిక్స్‌లోకి రావాలి, పోటీ చేయాలి ఆలోచన ఉన్నప్పటికి కూడా హ్మ్. అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచన వాస్తవంగా నాకు లేదు. లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో ఉంటున్నా, జాతీయ కార్యదర్శిగా ఉంటున్నా, అనేక రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, కేరళ, అండమాను, బీహార్ హ్మ్. లాంటి రాష్ట్రాల్లో పనిచేశాను. కాబట్టి బహుశా నాకు ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో, అక్కడ పార్టీ అవసరాల కోసం నన్ను వాడుకుంటారని నేను అనుకున్నాను కానీ, ఓకే. అనుకోకుండా నన్ను రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని, ఇక్కడ పోటీ చేయాలని పార్టీ ఆదేశించడం, దాని హ్మ్. ఆదేశానుసారం నేను రావడం. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని కేటాయించడం, ధర్మవరం నియోజకవర్గం ప్రజలు కూడా మీరు అన్నట్టుగా 39 రోజులు అయినప్పటికీ కూడా హ్మ్. నా పట్ల నమ్మకాన్ని ఉంచారు. అందుకని వారు ఆశీర్వదించారు. అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ అప్పటికే వాళ్ళు బాధితులు అక్కడ ప్రజలందరూ. హ్మ్. అది ఒక ఇదైతే అమిత్ షా గారు స్వయంగా ధర్మవరం రావడం, అక్కడ ప్రజల్లో విశ్వాసం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ఒకే ఒక ఎన్నికల సభ హ్మ్. ధర్మవరం. ఆ ధర్మవరం. సందర్భంగా వారు రావడం, అది కూడా ప్రజల్లో కాస్త విశ్వాసం కింది. తర్వాత కూడా పార్టీ నాకన్నా చాలా సీనియర్లు ఉన్నారు. నాకన్నా చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. నాకన్నా అర్హత కలిగిన వాళ్ళు వైఎస్ నేనదే చౌదరి గారు అడుగుతున్నా. కావచ్చు. అంత